మన ఆనందం నిజంగా ఎక్కడ ఉంటుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1:2. ఈ వాక్యంలో దేవుడు ఏ వ్యక్తిని ధన్యుడు లేదా ఆశీర్వదింపబడినవాడు అని పిలుస్తున్నాడో చెబుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవుని వాక్యాన్ని బలవంతంగా కాకుండా ప్రేమతో, ఆనందంతో చదివే వ్యక్తి. దేవుని ఆజ్ఞలు అతనికి భారంగా కాకుండా జీవన మార్గదర్శకంగా ఉంటాయి. దివారాత్రము దానిని ధ్యానించువాడు దేవుని వాక్యాన్ని కేవలం చదివి వదిలేయకుండా పగలు రాత్రి తన మనస్సులో తలచుకుంటూ తన జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించే వ్యక్తి. సారాంశంగా, దేవుని వాక్యాన్ని ప్రేమించి దానిపై ఆలోచిస్తూ దాని ప్రకారం జీవించే మనిషి నిజంగా ధన్యుడు. అలాంటి వ్యక్తి జీవితం స్థిరంగా, ఫలవంతంగా, దేవుని ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. ఈ వాక్యం మనకు నేర్పేది, దేవుని వాక్యమే మన జీవితానికి నిజమైన దారి చూపించే దీపం. దానిని ధ్యానించేవారే నిజమైన శాంతి, విజయం పొందుతారు. ఈ వాక్యం మీకు స్పర్శ కలిగిస్తే గాడ్స్ వర్డ్ ఫర్ లైఫ్ ని ఫాలో చేయండి.